మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ విలన్ గురించి మీకు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోలో కొన్ని విషయాలు అతని గురించి నేను చెప్తున్నాను. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న శ్రీకృష్ణాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనలు యూట్యూబ్ ఛానల్. లార్డ్ నెమోఫిలిస్ట్ గురించి కొన్ని విషయాలు చెప్పే ముందు నేను మీకు జెనోనియన్స్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. సో అందరూ జాగ్రత్తగా వినండి. జెనోనియన్స్ మా పిఎస్ఎస్యు యూనివర్స్ లో మోస్ట్ పవర్ఫుల్ అండ్ అడ్వాన్స్డ్ స్పీషీస్. జెనోనియన్ స్పీషీస్ అందరూ 6 క్లాన్స్ గా డివైడ్ అయ్యారు. మన లార్డ్ నెమోఫిలిస్ట్ స్పెషల్ క్లాన్ లో జన్మించాడు. స్క్రీన్ మీద కనబడుతున్న 6 క్లాన్స్ నేమ్స్ ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. నెంబర్ 1 స్పెషల్ క్లాన్ లో మన లార్డ్ నెమోఫిలిస్ట్ జన్మించాడు. ఆ క్లాన్ లో జన్మించిన వారందరినీ ఒక గాడ్ అండ్ గాడెస్ లాగా మిగతా క్లాన్ కి సంబంధించిన జెనోనియన్స్ చూస్తారు. ఎందుకంటే వీళ్ళు బై బర్తే చాలా పవర్ఫుల్ గా పుడతారు. వీళ్ళని యుద్ధంలో ఓడించడం అంత తేలికైన పని కాదు. వీళ్ళకి డిఫరెంట్ సూపర్ పవర్స్ ఉంటాయి. అది మాత్రమే కాదు, మిగతా క్లాన్ లో జన్మించిన జెనోనియన్స్ కి ఈ సూపర్ పవర్స్ ఉండవు. కానీ వీళ్ళు చాలా తెలివైన జెనోనియన్స్. వీళ్ళు ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయ్యి బ్రతుకుతారు. లార్డ్ నెమోఫిలిస్ట్ భూమి మీద జన్మించాడు. అదే విధంగా పరమశివుడి దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు. ఇంకా పరమశివుడికి గొప్ప భక్తుడు. అతని భక్తికి మెచ్చిన శంకరుడు లార్డ్ నెమోఫిలిస్ట్ కి ఒక దివ్యమణిని కానుకగా ఇచ్చాడు. ఆ డివైన్ స్టోన్ కి ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే ఏదైనా కోరుకుంటే అది నెరవేర్చగల శక్తి ఆ డివైన్ స్టోన్ సొంతం. ఆ డివైన్ స్టోన్ సహాయంతో మిగతా క్లాన్స్ లో ఉన్న జెనోనియన్స్ అందరికీ తనతో సమానమైన సూపర్ పవర్స్ రావాలి అని కోరుకున్నాడు. దాని కారణంగా మిగతా క్లాన్ లో ఉన్న జెనోనియన్స్ అందరికీ లార్డ్ నెమోఫిలిస్ట్ కి సంబంధించిన సూపర్ పవర్స్ వచ్చాయి. శంకరుడు ఇచ్చిన ఆ దివ్యమణికి లార్డ్ నెమోఫిలిస్ట్ ఎటర్నల్ స్టోన్ అని పేరు పెట్టాడు. ఆ ఎటర్నల్ స్టోన్ ని జీవితంలో కేవలం 3 సార్లు మాత్రమే ఉపయోగించగలరు. లార్డ్ నెమోఫిలిస్ట్ చేసిన ఈ ఒక్క పని ప్లానెట్ టోరెక్స్ తలరాతను మార్చేసింది. తర్వాత లార్డ్ నెమోఫిలిస్ట్ ఆ జెనోనియన్స్ అందరికి మహారాజు అయ్యాడు. ప్రత్యేకమైన ఒక సైన్యాన్ని క్రియేట్ చేసి ఇతర ప్లానెట్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. లార్డ్ నెమోఫిలిస్ట్ చేసే ఈ పని కొంతమంది జెనోనియన్స్ కి నచ్చలేదు. వారందరూ ప్లానెట్ టోరాక్స్ ని విడిచిపెట్టి వేరే గ్రహానికి వెళ్లిపోయారు. ఆ ప్లానెట్ కి వారు బ్యూటో అని పేరు పెట్టుకుని అందులో వారు నివసిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న లార్డ్ నెమోఫిలిస్ట్ ఆ ప్లానెట్ ని పరిపాలిస్తున్న మహారాజుని హైపర్ఫిలిస్ట్ చేత ఓడించి ఆ ప్లానెట్ ని తన స్వాధీనం చేసుకున్నాడు. ప్లానెట్ బ్యూటో మహారాజు పేరు లెవెండర్. అతనికి ఒక అందమైన కుమార్తె ఉంది. ఆమె పేరు ఒపేరా. ప్రిన్సెస్ ఒపేరాకి అందం, కోపం, పొగరు చాలా ఎక్కువ. కానీ ఒపేరా చాలా మంచి అమ్మాయి. హైపర్ఫిలిస్ట్ ప్లానెట్ బ్యూటోని ఓడించిన తర్వాత ఒక నీచమైన పని చేశాడు. అదేమిటంటే ఆ ప్లానెట్ లో ఉన్న అత్యంత అందమైన 10 లక్షల మంది స్త్రీలని బలవంతంగా ప్లానెట్ టోరెక్స్ కి తీసుకుని వచ్చాడు. ప్లానెట్ బ్యూటోలో కేవలం 50% జెనోనియన్స్ కి మాత్రమే సూపర్ పవర్స్ ఉన్నాయి. మిగతా జెనోనియన్స్ కి లేవు. తర్వాత లార్డ్ నెమోఫిలిస్ట్ పర్సనల్ ప్యాలెస్ లోకి ఆ 10 లక్షల మంది స్త్రీలను తీసుకుని వచ్చాడు హైపర్ఫిలిస్ట్. అప్పుడు ఆ సమయంలో లార్డ్ నెమోఫిలిస్ట్ ఆ ప్యాలెస్ లో ఉన్న ఒక గోల్డెన్ థ్రోన్ మీద కూర్చొని ఉన్నాడు. తన ఎడం వైపున కుడి వైపున తన కమాండర్స్ సిల్వర్ థ్రోన్స్ మీద కూర్చొని ఉన్నారు. అందులో జెరీనా కూడా ఉంది. ఆ వచ్చిన 10 లక్షల మంది స్త్రీలలో ప్రిన్సెస్ ఒపేరా కూడా ఉంది. లార్డ్ నెమోఫిలిస్ట్ హైపర్ఫిలిస్ట్ ని అలాగే ఆ 10 లక్షల మంది స్త్రీలని చూశాడు. అప్పుడు హైపర్ఫిలిస్ట్ ఇలా మాట్లాడుతున్నాడు. మై లార్డ్, మీరిచ్చిన సపోర్ట్ వల్ల నేను ప్లానెట్ బ్యూటోని ఓడించి అక్కడున్న అత్యంత అందమైన 10 లక్షల మంది స్త్రీలని మీకోసం తీసుకొని వచ్చాను. వీళ్ళందరూ మనకి బందీలు కాబట్టి వీళ్ళని మీరు మీకు నచ్చినట్లుగా ఉపయోగించుకోండి అని చాలా గర్వంగా చెప్పాడు. ఆ మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరూ విన్నారు. ఆ మాటలు విన్నప్పుడు ఒపేరా రక్తం మరిగిపోయింది. అప్పుడు లార్డ్ నెమోఫిలిస్ట్ నడుచుకుంటూ హైపర్ఫిలిస్ట్ దగ్గరికి వచ్చి అతనితో ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వు చాలా పెద్ద పొరపాటు చేసావు హైపర్ఫిలిస్ట్. నేను నిన్ను ప్లానెట్ బ్యూటోని ఓడించు అని మాత్రమే చెప్పాను. అక్కడున్న స్త్రీలని ఇక్కడికి తీసుకొని రమ్మని నేను నీకు చెప్పలేదు. ఎందుకని నేను చెప్పని పనిని నువ్వు చేసావు. దీని కారణంగా నేను ఎంత సిగ్గుపడుతున్నానో నీకు అర్థమవుతుందా? నువ్వు చేసిన ఈ నీచమైన పనిని నేను ఎప్పటికీ మర్చిపోను. నేను చచ్చేంత వరకు నాకు అది గుర్తుంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయొద్దు అని హెచ్చరించాడు లార్డ్ నెమోఫిలిస్ట్. ఆ క్షణం లార్డ్ నెమోఫిలిస్ట్ ఆ 10 లక్షల మంది స్త్రీలకి నమస్కరించి వారితో ఇలా మాట్లాడుతున్నారు. దయచేసి నా కమాండర్ చేసిన ఈ తప్పును క్షమించండి. వీడు తెలియక చేశాడు. మా జన్మలకి కారణమైన ఓ స్త్రీమూర్తులారా, నాకు
నాకు జన్మనిచ్చిన నా తల్లి కూడా ఒక స్త్రీయే. దయచేసి ఈ అపరాధాన్ని క్షమించండి. ప్లానెట్ బ్యూటోని నేను తిరిగి కింగ్ లావెండర్ కి తిరిగి ఇచ్చేస్తున్నాను. మిమ్మల్ని కూడా మీ ప్లానెట్ బ్యూటోకి పంపించేస్తున్నాను. నా సైన్యాన్ని మీకు తోడుగా పంపిస్తున్నాను అని లార్డ్ నెమోఫిలిస్ట్ చాలా వినయంగా చెప్పాడు. లార్డ్ నెమోఫిలిస్ట్ జెనోనియన్ స్పీషీస్ కి దేవుడు, అదే విధంగా మహారాజు. అలాంటి వాడు ఇంత వినయంగా ఇంకా గౌరవంగా మాట్లాడినందుకు వారందరూ చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఆ క్షణం ఒపేరా వేగంగా నడుచుకుంటూ వచ్చి లార్డ్ నెమోఫిలిస్ట్ ని అందరూ చూస్తుండగా చాలా గట్టిగా కొట్టింది. అది చూసి అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. తర్వాత ఒపేరా లార్డ్ నెమోఫిలిస్ట్ తో ఇలా మాట్లాడుతుంది. నువ్వు నీ కమాండర్ కి ఆర్డర్స్ ఇవ్వడం వల్లే కదా వాడు మమ్మల్ని ఇక్కడికి బలవంతంగా తీసుకుని వచ్చాడు. నువ్వు కనుక ఆర్డర్స్ ఇవ్వకుండా ఉంటే మేము ఇక్కడికి రావాల్సి వచ్చేది కాదు. నా పేరు ఒపేరా, నేను కింగ్ లావెండర్ కూతుర్ని, నేను ప్లానెట్ బ్యూటోకి కాబోయే మహారాణిని. అలాంటి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు నీ కమాండర్. నా గౌరవాన్ని నాశనం చేశాడు, అది నీ కారణంగా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు చేసిన తప్పుని నువ్వే సరిదిద్దుకో. నాకు రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్ ని ఇవ్వు. నన్ను నీ వైఫ్ గా యాక్సెప్ట్ చేయి, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని ఒపేరా లార్డ్ నెమోఫిలిస్ట్ ని బెదిరించింది. ఆ క్షణం లార్డ్ నెమోఫిలిస్ట్ హైపర్ ఫిలిస్ట్ ని చాలా కోపంగా చూశాడు. అప్పుడు లార్డ్ నెమోఫిలిస్ట్ ఒపేరాతో ఇలా మాట్లాడుతున్నాడు. ఇలా చూడండి ప్రిన్సెస్ ఒపేరా, నేను ఆ పని చేయలేను. కావాలంటే ఏదైనా కోరుకోండి, అది నేను మీకు ఇస్తాను అని లార్డ్ నెమోఫిలిస్ట్ అన్నాడు. ఎప్పుడైతే ఒపేరా ఆ మాటలు వినిందో ఆమెకి చెప్పలేనంత కోపం వచ్చింది. ఆ కోపం తన కళ్ళల్లో స్పష్టంగా లార్డ్ నెమోఫిలిస్ట్ కి కనబడుతోంది. ఎవరికి భయపడిన లార్డ్ నెమోఫిలిస్ట్ ఫస్ట్ టైం ఒక ఆడదానికి భయపడ్డాడు. దయచేసి అలా చూడకండి, మీరు చెప్పినట్లుగానే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని లార్డ్ నెమోఫిలిస్ట్ అన్నాడు. అప్పుడు ఒపేరా శాంతించింది. అప్పుడు ఒపేరా తన వెనకాల నిలబడి ఉన్న ఆ 10 లక్షల మంది స్త్రీల వైపు తిరిగి వారందరికి వినబడేలా ఇలా చెప్పింది. ఈ లార్డ్ నెమోఫిలిస్ట్ ఈ రోజు నుంచి నా హస్బెండ్. ఈ విషయాన్ని వెళ్లి మా నాన్నగారితో చెప్పండి అని ఒపేరా చాలా గట్టిగా చెప్పింది. తర్వాత ఒపేరా లార్డ్ నెమోఫిలిస్ట్ ని గట్టిగా హక్ చేసుకుని అతన్ని కిస్ చేసింది. నీ జీవితంలో నేను మాత్రమే ఉండాలి, ఇక ఎవ్వరూ ఉండకూడదు. నేను నీ పట్ల చాలా లాయల్ గా ఉంటాను, నువ్వు కూడా అంతే లాయల్ గా ఉండాలి. వేరే స్త్రీని కనుక నువ్వు ఇంటికి తీసుకొస్తే ఇద్దరిని అడ్డంగా నరికేస్తాను అని హెచ్చరించింది ఒపేరా. ఆ మాటలు విని లార్డ్ నెమోఫిలిస్ట్ ఒపేరాని చాలా విచిత్రంగా చూశాడు. కొన్ని రోజుల తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ ఒపేరా లార్డ్ నెమోఫిలిస్ట్ ని అన్కండిషనల్ గా లవ్ చేస్తుంది. మన లార్డ్ నెమోఫిలిస్ట్ కూడా అదే విధంగా ఆమెని లవ్ చేస్తున్నాడు. వాళ్ళ ప్రేమకు ప్రతిరూపంగా 7 పిల్లలు కూడా పుట్టారు. ఆ అందమైన కుటుంబం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ప్లానెట్ టొరాక్స్ లో జీవిస్తున్నారు. అలా ఒక రోజు లార్డ్ నెమోఫిలిస్ట్ ఒపేరా దగ్గరికి వెళ్లి ఇలా ప్రశ్నించాడు. ఒపేరా, నువ్వెందుకని నన్ను ఇంత ఎక్కువగా లవ్ చేస్తున్నావు? నేను పరమ దుర్మార్గుణ్ణి అని తెలుసు కదా, అయినా నన్ను ఎందుకు నువ్వు పెళ్లి చేసుకున్నావు అని ప్రశ్నించాడు లార్డ్ నెమోఫిలిస్ట్. ఆ మాటలు విని ఒపేరా చిన్నగా నవ్వి అతనితో ఇలా మాట్లాడడం మొదలు పెట్టింది. 7 పిల్లలు పుట్టారు మనకి, పెళ్లి చేసే వయసు కూడా వాళ్ళకి వచ్చేసింది. ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతున్నావా? సరే విను, చెప్తాను. ఆ రోజు 10 లక్షల మంది అత్యంత అందమైన స్త్రీలను నీ దగ్గరికి బలవంతంగా హైపర్ ఫిలిస్ట్ తీసుకొని వచ్చినప్పుడు నువ్వు వాళ్ళతో మాట్లాడిన తీరు నాకు బాగా నచ్చింది. నీ ప్లేస్ లో వేరే మహారాజు ఉంటే వాడు ఏం చేయాలో అది చేసేవాడు, కానీ నువ్వు అలా చేయలేదు. ఎంతో గౌరవం ఇచ్చి మాతో మాట్లాడావు. అక్కడ నువ్వు నాకు చాలా నచ్చావు, అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అది మాత్రమే కాదు, ఆ రోజు కొంతమంది స్త్రీలు నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నేను అది చెడగొట్టాను. సో ఈ లార్డ్ నెమోఫిలిస్ట్ నాకు మాత్రమే సొంతం అని నవ్వుతూ చెప్పింది ఒపేరా. ఈ మాటల కారణంగా లార్డ్ నెమోఫిలిస్ట్ కి తన భార్య మీద ఉన్న ప్రేమ మరింత ఎక్కువైంది. తన మనసులో పరమశివుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు అంత మంచి భార్యని ఇచ్చినందుకు. కొన్ని సంవత్సరాల తర్వాత కింగ్ లావెండర్ ఆస్ట్రల్ ఫోర్స్ యూనియన్ స్టార్ట్ చేశాడు. ఆ యూనియన్ లో చాలా మంది జెనోనియన్స్ జాయిన్ అయ్యారు. డిఫరెంట్ ప్లానెట్స్ కి వెళ్లారు. ఈ ఆస్ట్రల్ ఫోర్స్ మెంబర్స్ లార్డ్ నెమోఫిలిస్ట్ నుంచి ప్లానెట్స్ ని కాపాడమే వీరి లక్ష్యం. కింగ్ లావెండర్ లార్డ్ నెమోఫిలిస్ట్ మీద ఉన్న కోపంతో ఈ ఆస్ట్రల్ ఫోర్స్ ని స్టార్ట్ చేశాడు. కానీ అక్కడ ఉంది లార్డ్ నెమోఫిలిస్ట్, ద గాడ్ ఆఫ్ జెనోనియన్స్. సెలినోఫిలిస్ట్ చనిపోయిన తర్వాత ప్లానెట్ టొరాక్స్ లో చాలా విషయాలు జరిగాయి. లార్డ్ నెమోఫిలిస్ట్ చనిపోయిన తన కొడుకుకి జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించాడు. నేను మహారాణిని కాబోతున్నాను అనే ఆనందం లార్డ్ నెమోఫిలిస్ట్ కూతురు అయిన ప్రళయాలో చాలా ఎక్కువగా ఉంది. ప్రళయాకి తన అన్న అయిన సెలినోఫిలిస్ట్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఎన్నోసార్లు చంపడానికి చూసింది, కానీ అతను తప్పించుకున్నాడు. వజ్రా చేతిలో బలైపోయాడు. సెలినోఫిలిస్ట్ ని చంపిన వజ్రాని, అదేనండి మన అనితాని మీట్ అవ్వాలి అని ప్రళయ డిసైడ్ అయ్యింది. ఆ రోజు రాత్రి బాధపడుతున్న నెమోఫిలిస్ట్ దగ్గరికి ఒపేరా వెళ్లి అతనితో ఇలా మాట్లాడుతోంది. నెమోఫిలిస్ట్, నువ్వు 1800 ప్లానెట్స్ ని పరిపాలిస్తున్న మహారాజువి. నీకు భయపడి 900,000 ప్లానెట్స్ నువ్వు చెప్పినట్లుగా వింటామని అన్నారు. దయచేసి ఇదంతా ఆపే. నాకు నువ్వు
నువ్వు కావాలి. సెలినోఫిలిస్ట్ చనిపోయాడు. మిగతా పిల్లల కోసమైనా మనం బ్రతకాలి. వారికి మనం తప్ప ఇక ఎవరూ లేరు. ప్లానెట్ ఎర్త్ మీద నివసిస్తున్న పరావిష్ణు చాలా పవర్ఫుల్. అతని మిత్రులు కూడా పవర్ఫుల్ అని ఒపేరా చెప్పింది. అప్పుడు లార్డ్ నెమోఫిలిస్ట్ ఇలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ప్లానెట్ ఎర్త్ ని డిస్ట్రాయ్ చేయకపోతే ప్రతి ఒక్కరూ నన్ను పిరికి వాళ్ళ చూస్తారు. నన్ను ఎవ్వరు అలా చూడడం నాకు అస్సలు ఇష్టం లేదు. ప్లానెట్ ఎర్త్ ని నేను పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాను. తర్వాత నువ్వు చెప్పినట్టు వింటాను. నేను డిస్ట్రాయ్ చేసే చిట్ట చివరి ప్లానెట్ అది. నా కొడుకునే చంపుతారా? నేను వాళ్ళని ఊరికే వదలను. ఆ మనుషులందరినీ నా చేతులతో నేను ముక్కలుగా నరుకుతాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఒపేరా కడుపులో లార్డ్ నెమోఫిలిస్ట్ ప్రతిరూపం ఉంది. ఈ వీడియోకి ఇంతే గైస్. PSSU ప్లేలిస్ట్ లో ఉన్న వీడియోస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి చూడండి. రాబోయే వీడియోస్ మీకు చాలా క్లియర్ గా అర్థమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.